మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైసీపీ కార్యకర్తలు గుర్తొచ్చారు. ఇప్పటి వరకు ఆయనకి పరిమళ నత్వాని గారు, లేకపోతే అంబానీ గారు, అదానీ గారు వీళ్ళే గుర్తున్నారు. కనీసం ఇక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ ఏ రోజు అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తికి సడన్గా కార్యకర్తలు గుర్తొచ్చారు. ఒక 8,000 మందిని పిలిచి అక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళ కాళ్ళు గడ్డలు పట్టుకుని బతులాడుతున్నాడండి. ఎందుకు ఇప్పుడు సడన్గా ప్రజలు కార్యకర్తలు గుర్తొచ్చారు సార్ కంటే, ఇక 2-3 నెలల్లో ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి కాబట్టి మరి ఇక్కడ పని చేయాలంటే వీళ్ళే కదా పని చేయాలి. కానీ ఒకవేళ ఒక రాజ్యసభ సభ్యుడు ఇవ్వాలి అంటే వీళ్ళు గుర్తురారు. ఎక్కడో ఉన్న అంబానీ తాలూకా పరిమళ నత్వాని గుర్తొస్తాడు, లేదా పక్క రాష్ట్రంలో ఉన్న ఆర్ కృష్ణయ్య గారు గుర్తొస్తారు. ఈ రాష్ట్రంలో ఇక పనిచేసి ఈ గొర్రెలు ఎవరు కూడా పదవుల కోసం గుర్తురారు. ఇప్పుడు పని చేయాలి కదా చాకరీ, అందుకని మీటింగ్ పెట్టాడు, చక్కగా అబద్ధాలు చెప్తున్నాడు. వాళ్ళు నిజంగా మీటింగ్లో కూర్చున్న వాళ్ళందరూ బకరాలని జగన్ అని భావిస్తున్నాడండి. లేకపోతే ఇన్ని అబద్ధాలు చెప్పలేడు ఎవడని. ఎన్ని అబద్ధాలు చెప్పాడు ఒకసారి మీరే వినండి. ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొని పోవాలి, అంత మయ్యట్టుగా చెప్పగలగాలి ప్రజలందరికీ కూడా. చెప్పండి, ఏం చెప్పమంటారా? ఇక పొత్తుల విషయం చూద్దాం. ఇక పొత్తుల విషయానికి వస్తే మన ప్రతిపక్షాలన్నీ కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతా ఉన్నాయి. ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే. వారు ఎంతమంది వచ్చినా కూడా, ఎంతమంది కలిసినా కూడా 2 సున్నాలు కలిస్తే, 2 సున్నాలు కలిస్తే లేదా 4 సున్నాలు కలిస్తే, 2 సున్నాలు కలిసినా 4 సున్నాలు కలిసినా వచ్చే రిజల్ట్ సున్నాయే. ఎవడో రాశాడు బక్రాగాడ ఆ పేపర్, సున్నాలు కలిసిన 2 సున్నాలు 3 సున్నాలు అని. ఏమంటే తెలుగుదేశం పార్టీ ఓటింగ్ 0 ఇక్కడ, జనసేన పార్టీ 0 ఉందా? అసలు గతంలో 2019 వచ్చిన ఓటింగ్ ఎంత? 49.12 వచ్చాయి. మిగతా 51% ఓట్లు మరి ఎవరికి పడ్డాయి? అక్కడ విడిపోయింది కాబట్టి జనసేన టీడీపీ అక్కడ ఓటు చీలికల భంగిని గెలిచాడు. కానీ లేకపోతే ఈయన వద్దు బాబు మాకని 2019లో ఓటు వేసిన వాళ్ళ సంఖ్య 51%. 151 మంది వద్దన్నారు అతన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని. మరి ఆ ఓటింగ్ ఎంత ఎవరు పడిందండి? తెలుగుదేశానికి జనసేనకి కాదా? వాళ్ళు 0 అంటే ఇప్పుడు ఎదుర్కొంటున్న బకరాలు అమ్మేయాలి, వాళ్ళు ఇజిల్లు కేకలు వేసేయాలి. ప్రజలకు వాళ్ళు చేసిన మంచి ఒక పెద్ద 0 కాబట్టి ఎన్ని సున్నాలు కలిసినా కూడా వచ్చేది ఒక పెద్ద 0 మాత్రమే. మరి నిజంగానే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ప్రజలకు చేసిన 0 అయినప్పుడు మీరెందుకు ఇంత కష్టపడుతున్నారు? మీరెందుకు ఎలక్షన్ ఇంకా మీరు గెలిచిన దగ్గర నుంచి కూడా గడప గడపకు తిరగటం కానీ, అమాయకమైన ప్రజలకు డబ్బులు ఆశ చూపించడం కానీ, ఇంతమంది వాలంటీర్లు ఇంత స్టాఫ్ని వేసుకోవడం కానీ, ఎప్పటి నుంచో ఈ ఎలక్షన్ కోసమే పనిచేయడం కానీ, ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నారండి? అవతల పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ 0 కదా, మరి మీరు ఎందుకు ఇంత కంగారు పడి ఎందుకు కాళ్ళు దొక్కేసుకుంటున్నారు? వారు మంచి చేసే ఉంటే, వారి మీద వారికే నమ్మకం ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. ఒకరైతే 15 సంవత్సరాలైంది పార్టీ పెట్టి, 15 సంవత్సరాలైంది పార్టీ పెట్టి ఇవాళకి కూడా ప్రతి నియోజకవర్గంలో క్యాండిడేట్ లేడు, ప్రతి గ్రామంలోనూ జెండా మోసేదానికి మనిషి లేడు. ఆయన జీవితం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని భుజానెత్తుకొని మోయడానికే 15 సంవత్సరాలు పట్టింది ఆ పెద్ద మనిషికి. ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది అన్న. ఓకే, ఏమీ లేదంటున్నావు, ఆయన కార్యకర్తలే లేరు అంటున్నావు, ఆయన పార్టీ పెట్టినా 15 సంవత్సరాలు ఖాళీగా ఉన్నారు అంటున్నావు. మరి అలాంటి వ్యక్తిని చూసి ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ప్రతి మీటింగ్లోనూ పవన్ కళ్యాణ్ గారి పేరు తలుచుకోకుండా నీ మీటింగ్ కంప్లీట్ అవుదే. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు కూడా. ఏమీ లేని వ్యక్తిని ఎందుకు ఇన్నిసార్లు తలుచుకుంటూ, నాకు తెలిసిన ఇద్దరిలో కూడా నువ్వు కలవరిస్తూ ఉంటుంటావు పవన్ కళ్యాణ్ గారి పేరుని. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు కూడా. ఆయన చంద్రబాబు నాయుడు చేసిన మోసాలలో పార్ట్నర్, చంద్రబాబు నాయుడు గారు దోచుకున్న దాంట్లో కూడా పార్ట్నర్. అన్న నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్న మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే. దోచుకోవటం అనే మాట కానీ, లేకపోతే మోసం చేయడం అనేది, మన ఎదుటి పార్టీల్లో ఉన్న నిజాయితీ పరులు నా మాట మీరు అనడం. 67 కంపెనీలు, 4-5 ప్యాలెస్లు, 1000 కోట్లు 1,00,000 కోట్లు కూడా ఉంటుంది. మీరేది మీ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు సీఎంగా ఉన్నప్పుడు ఇసుకలో, లెక్కర్లో, మట్టిలో, ఇళ్ల స్థలాల పేరుతో దోచుకోవటం. అలాంటి మీరు కనీసం ఆలోచించకుండారే ప్రజలు నన్ను ఏమైనా అనుకుంటారేమో అని కనీసం ఇంత కూడా ఆవగించేంత సిగ్గు లేకుండా మీరు ఎదుటి వాళ్ళని మోసగాళ్ళు అంటారు చూడండి అన్న. గూస్ బంప్స్ వస్తుంటాయన్నా నాకు ఆ టైంలో. అంత డైరెక్ట్గా అబద్ధం చెప్పడానికి అసలు ఎంత గట్స్ ఉండాలరా జగనన్న. అబ్బా సూపరా నిజంగా అనిపిస్తుంది. నిజంగా గూస్ బంప్స్ వస్తాయన్న. మీరు నిజాయితీ పరులని చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అవినీతి పరులని చెప్తుంటే, వాళ్ళు దోచుకున్నారని చెప్తుంటే. కాబట్టి ఇద్దరు కలిసి ప్రజలను ఎలా మోసం చేయాలి అన్నది మాత్రమే ఆలోచిస్తారు. కానీ నిజంగా ప్రజలకు మంచి చేయాలి, నిజంగా ప్రతి గ్రామంలో మన జెండా ఎగరాలి,
నిజంగా ప్రతి నియోజకవర్గంలో మన జెండా ఎగరాలి అనే ఆలోచన చేసే మనస్తత్వం వీళ్ళకి ఎవరికి కాదు, ఎవరికి లేదు. కావాల్సిందంతా బిస్కెట్లు వేసినట్టు, చాక్లెట్లు వేసినట్టు. చూసారా, ఆయన గురించి ఆయనే చెప్పేసుకుంటున్నాడు. బిస్కెట్లు చాక్లెట్లు వేసినట్టే ఈ రోజున సంక్షేమ పథకాలు 30 రూపాయలు, 35 రూపాయలు, 40 రూపాయలు ఆయన వేస్తున్నాడు. కానీ ఎదుటోడు మీద చూపిస్తాడు. అది ఎదుటోళ్ళు చేస్తున్నారంటాడు. ఈయన ఏదైతే చేస్తాడో, ఈయన చేసిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు ఎదుటోడు చేశాడు అంటాడు. ఎదుటోడు చేసిన మంచి, ఎదుటోడు చేసిన అభివృద్ధి ఈయన చేసిందని చెప్పుకుంటాడు. బా తోపన్న నువ్వు. నీ ఎదురుకుండా ఉన్న బగరాలు చూస్తుంటేనే జాలి వస్తుందన్న నాకు. సంపాదించే గజ దొంగల ముఠాలో భాగం పంచడం, ఇంత ఈనాడుకు, ఇంత ఆంధ్రవతికి, ఇంత TV5కి, ఇంత దత్తపుత్రుడికి. భలే క్రియేట్ చేస్తావన్న. రాసినోడు రాసాడా లేకపోతే ఇది మీ క్రియేషన్? ఇది మీరు సంపాదించేది వేల కోట్లు, లక్ష కోట్లు సంపాదించుకుంటూ ప్రజలకి, పేద ప్రజలకి 30 రూపాయలు, 20 రూపాయలు, 5,000 రూపాయలు ఉద్యోగం, ఏదో వాలంటీర్ ఉద్యోగం ఇలాంటివి వేసి మీరు మాత్రం వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకుంటూ బా దోచుకో, పంచుకో, తినుకో. ఇది మీకు కదన్నా వర్తిస్తుంది. ఎలాగన్నా ఎదుటోళ్ళ మీద ఇంకా దుష్ప్రచారం. నమ్మే ప్రజలు ఎవరున్నారన్నా? ఇప్పుడు అందరికీ తెలిసిపోయి కదా వాస్తవాలు. అందరూ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, పంచుకొని తినుకోవడం. ఇది తప్ప రాజకీయం అంటే విశ్వసనీయత అని, రాజకీయం అంటే విలువలని, రాజకీయం అంటే చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో ఫోటో ఉండాలని ఆరాట పడడం అని. నిజంగా ఇంత ఎలా డైలాగ్ చెప్పగలగటం కమల్ హాసన్ కూడా కష్టం అన్న. నానా పటేకర్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, విక్రమ్, చిరంజీవి గారు ఎవ్వరూ అసలు నీ ముందు దిగదుడుపు. రాజకీయం అంటే విలువలా, విశ్వసనీయత అన్నా అవి నీకున్నాయన్నా? నువ్వు మద్య నిషేధం చేస్తానన్నావన్నా, సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, పోలవరం కట్టేస్తానన్నావు, ప్రత్యేక హోదా తెచ్చేస్తానన్నావు, పిల్లలందరికీ ఉద్యోగాలు అన్నావు, ఇండస్ట్రీలో స్థానికులకి 75% అన్నావు, ప్రైవేట్ కాంట్రాక్టులన్నీ కూడా మహిళలకి 50% అన్నావు, SSTBC మైనార్టీలకి 75% అన్నావు. అన్న ఒక్కటన్నా చేసావన్నా? అన్న విలువల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? విశ్వసనీతి కోసం సొంత బాబాయిని ఇంట్లో వాళ్ళే చంపేస్తే వాళ్ళని అసెంబ్లీలోనే వెనకేసుకొచ్చిన వ్యక్తివి నువ్వు. విలువల కోసం, విశ్వసనీతి కోసం మాడుతూ ఉంటే అబ్బా సూపర్ అన్న నువ్వు. రాజకీయం అంటే అన్న చెప్పన్న. ప్రతి పేదవాడు చిరునవ్వు నవ్వినప్పుడు ఆ చిరునవ్వుల్లో మనం గుర్తుకు రావాలి అని ఆరాట పడడం అని. బాగున్నాయి అన్న డైలాగులు, ఎక్సలెంట్ రాశాడు. ఎవరో సినిమా రైటర్తో రాయించినట్టున్నారు. డైలాగులు చాలా బాగున్నాయి అన్న. అది మీరు చెప్పేది ఎవరికి లేదు. బాబా పాస్టర్ గారు ఎందుకు సరిపోతారన్న నీ దగ్గర? అలా మెస్పరైజ్ చేసి పాడుతున్నారు అంతే. మీ ముందు కూర్చున్న ఆ 1000 మందినో లేకపోతే 500 మంది పక్కరాలని. కానీ రాష్ట్ర ప్రజలందరూ నమ్మట్లేదన్న, నవ్వుతున్నారు. మీ నుంచి ఇలాంటి నీతి వాక్యాలు వస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ పగలబడి నవ్వుతున్నారన్న. వీళ్ళకి తెలిసిన రాజకీయం వల్ల అన్న సీట్లోకి రావడం అంటే దాని అర్థం దోచుకోవడం, దోచుకునింది పంచుకోవడం, పంచుకునింది తినుకోవడం. ఇది కాదు రాజకీయాలు. రాజకీయాలంటే ఇది కాదు రాజకీయ. బాబా బాగా నీ యాక్టింగ్ చూడడానికి మాత్రం నీ మీటింగ్ ఏది మిస్ అవ్వట్లేదన్న. నేను మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రతి మనిషి గుండెల్లో బ్రతికి ఉండడం రాజకీయం అంటే. ప్రతి ఇంట్లో కూడా ఫోటో ఉండడం రాజకీయం. అందుకేనన్నా ప్రతి ఇంట్లోని ఫోటోలు మీరే అంటించేసారు వచ్చి. జగన్ అన్న నువ్వే మా నమ్మకం అని వాలంటీర్లతో వాళ్ళతో అంటించావు కదా. అంటే ప్రతి ఇంట్లో మీ ఫోటో ఉండటం అంటే మాకు మేము అభిమానంతో పెట్టుకోవడం కాదు. మీరు వచ్చి అంటించుకుంటూ పోయి ప్రతి ఇంట్లో మా ఫోటో ఉంది అంటారా? బా 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 ఎవన్నా యాక్టింగ్ అన్నా, ఇది ఏమన్నా పెర్ఫార్మెన్సా? అన్నది మనకు తెలిసిన రాజకీయం ఈరోజు. అందుకే అన్నా మీ బిడ్డ ఎవరితోనూ పొత్తు పెట్టుకోడు అన్నా. నీ గుండ్ల మీద చేసుకొని చెప్పన్నా, అసలు నీతో పొత్తు పెట్టుకునే పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందా? ఎవడన్నా వస్తాడు అసలు నీతో పొత్తుకి? ఇప్పుడు నువ్వు ఎంత సపోర్ట్ ఇస్తున్నావు బీజేపీకి. బీజేపీ వాళ్ళు నీ సపోర్ట్ ఇంటర్నల్గా బయట నుంచి తీసుకుంటారు, కానీ బీజేపీ వాళ్ళు నీతో పొత్తు పెట్టుకుంటారన్నా? నీతో పొత్తు పెట్టుకునే సాహసం ఎవరు చేస్తారన్నా? నీతో ఎవరు పొత్తు పెట్టుకున్న వాళ్ళని కూడా అవినీతి పరులు అంటారని, నీతో ఎవరు పొత్తు పెట్టుకున్న వాళ్ళని కూడా దోచుకునే వాళ్ళు అంటారని ఎవరు నీతో పొత్తులోకి రారు. నీతో ఎవరు పొత్తు పెట్టుకోరన్నా. ఈవెన్ చిన్న చిన్న పార్టీలు కూడా నువ్వు పొత్తేస్తానంటే బాబు వద్దు బాబు నీ పొత్తు మాకు వద్దని పోతాయి. నువ్వు పొత్తు పెట్టుకున్నా అంటే ఏడైనా నాకు అర్థం కాదు. అందన ద్రాక్ష పొలన అన్నట్టు నీకు ఎలాగ పొత్తులోకి ఎవడు రాడు కాబట్టి నేనే రిజెక్ట్ చేస్తున్నాను, నేనే వద్దన్నాను అనే నీ స్ట్రాటజీ ఏదైతే ఉందో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నా. అందుకే మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడిని, మంచి చేసిన ప్రజల్ని. అందుకే బహుశా రాజకీయ చరిత్రలో
దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఎవ్వరు కూడా అనని మాటలు మీ బిడ్డ అనగలుగుతా ఉన్నాడు. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పగలుగుతా ఉన్నాడు. ప్రతి మీటింగ్ లోనూ కూడా ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి చెప్పగలుగుతా ఉన్నాడు మీ బిడ్డ ప్రతి మీటింగ్ లోనూ కూడా. ఏంటి అక్క చెల్లెమ్మ అన్న తమ్ముడు అబద్ధాలు నమ్మకండి, మోసాలు నమ్మకండి. అలాంటి ముందు నేను నమ్మటం మానేస్తారన్న. ఆ మాట అనకండి. ఎక్కడ అబద్ధాలని మోసాలని నమ్మండి, నేను చెప్పిన చెప్పండి. మీరు అలా కాకుండా అబద్ధాలు నమ్మకండి, మోసాలు నమ్మకండి అంటే ఓకే అన్న నిన్ను నమ్మని ఈ రోజు నుంచి అని పోతారు. నాకు కొంచెం డైలాగ్ కరెక్ట్గా రాయమనండి అన్న, ప్లీజ్ అన్న. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం అదొక్కటే కొలమానంగా చూసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులు కండి అని చెప్పి డైరెక్ట్గా అన్నీ ఇచ్చాడండి. మీ ఇంట్లో మంచి జరుగుంటే కనుక జగనన్న కోటేయాలట. మీ ఇంట్లో ఎవరైనా ఒక పోలీస్ ఉద్యోగం కానీ, ఒక టీచర్ ఉద్యోగం కానీ, ఒక రెవెన్యూ ఉద్యోగం కానీ, ఒక అగ్రికల్చర్ ఏదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం మీ ఇంట్లో ఎవరికైనా వస్తే కనుక మీరు జగనన్నకే ఓటేయండి. ఆయనే కాదు నేను కూడా చెప్తున్నాను. మీ ఇంటి ముందు కానీ లేకపోతే మీ ఊర్లో కానీ ఉన్న రోడ్డు నీట్గా జగన్మోహన్ రెడ్డి గారు కనుక వేసి ఉంటే, ఆ రోడ్లన్నీ క్లీన్గా కనుక ఉంటే మీరు జగన్ గారికే ఓటేయండి. మీ ఇంట్లో ఎవరికైనా ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ మరియు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక లోన్ వచ్చి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉపాధి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఉపాధి దొరికితే మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. లేదా మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా సరే ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన ఇండస్ట్రీలో లేకపోతే ఒక ఐటీ ఉద్యోగం కానీ, ఒక ఇండస్ట్రీలో ఒక ఇంజనీర్ ఉద్యోగం కానీ ఎక్కడైనా వస్తే మీరు ఖచ్చితంగా జగన్ గారికి ఓటేయండి. ఇవేమి జరగకపోతే మీరు జగన్ గారికి ఓటేయొద్దు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మీ ఇంట్లో మంచి అంటే మీ భవిష్యత్తుకి, మీ పిల్లల భవిష్యత్తుకి, మీ కుటుంబ భవిష్యత్తుకి ఉపయోగపడే ఏదైనా పని జరిగితే మీరు జగన్ గారికి ఓటేయండి. అంతేగాని 30 రూపాయల ముష్టి కోసం కూడా ఓటేస్తారా? ఈ నిత్యం 30 రూపాయల పథకాలు తప్ప మరొకటి లేదని నా అభిప్రాయం. లేదండి జగన్ అన్న వల్ల మాకు ఈ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, నేను ఇంకొక ఎస్ఐని అయ్యాను, డిఎస్పీని అయ్యాను, ఒక కానిస్టేబుల్ని అయ్యాను, లేదా ఒక గవర్నమెంట్ టీచర్ని అయ్యాను అని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆయనకే వేయండి ఓటు. పిలుపునివ్వగలుగుతా ఉన్నాడు. రాజకీయ చరిత్రలో బహుశా ఏ రాజకీయ నాయకుడు కూడా అని ఇలాగా ఒక ఎన్టీఆర్ గారు, ఒక ఏఎన్ఆర్ గారు, ఒక కృష్ణ గారు అందరినీ కలిపి మిక్సీలేసి తిత్తే ఓ జగనన్న ఏమి నటన నటిస్తున్నావు అన్న. నిజంగా ఏదో నిజంగానే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేసినట్టు, ఈ రాష్ట్రం ఈ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం అయిపోయినట్టు, మనకి రాజధాని వచ్చేసినట్టు, పోలవరం కట్టేసినట్టు, ప్రత్యేక హోదా వచ్చేసి మన పిల్లలందరూ ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయినట్టు ఇలా అనుకుంటూ బా సూపర్ అన్న. నువ్వు లేని విషయాలు, అడగడానికి ధైర్యం లేని విషయాలను మీ బిడ్డ నేరుగా ప్రజలను ఉద్దేశించి చెప్పగలుగుతా ఉన్నాడు. అబద్ధం చెప్పడానికి ఏ ధైర్యం ఎందుకన్నా? ఓ రోడ్డు వేయాలంటే సమర్థత కావాలి, రోడ్డు వేయకుండా వేసిస్తామని చెప్పడానికి ధైర్యం ఎందుకు? ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలంటే సమర్థత కావాలి, ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా కొలాబ్ చేసేయడానికి ధైర్యం ఎందుకు? దానికి సమర్థత ఎందుకు? ఈ రాష్ట్రంలో నువ్వు వచ్చిన తర్వాత అన్న దాదాపు 5 సంవత్సరాల పాటు నిరుద్యోగులు 5 సంవత్సరాల వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు. చాలామంది వాళ్ళ ఎలిజిబిలిటీని కోల్పోయారు ఉద్యోగాలకి. ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క ఏజ్ లిమిట్ ఉంది. ఆ ఏజ్ లిమిట్లు దాటిపోయారు కొన్ని లక్షల మంది. ఇక ఈ జన్మకి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం రాదు. అలా కొన్ని లక్షల మంది జీవితాల్ని, వాళ్ళ భవిష్యత్తుల్ని అంధకారంలో నెట్టేశావు నువ్వు. అలాంటి నువ్వు అందరి జీవితాలని నేను బాగు చేస్తాను అన్నట్టు తప్పు కదన్నా. ఇంకా ప్రజలను మోసం చేయడం తప్పు కదా. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈరోజు మన ధైర్యం మనం చేసిన మంచి. ఆ మంచి ప్రతి ఇంట్లో జరిగింది, ప్రతి గ్రామంలో జరిగింది, ప్రతి నియోజకవర్గంలో జరిగింది. అందుకే వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగు. అంటే ఇందుగా మంచి ఏంటో చెప్పడం. నేను పలానా గ్రామంలో ఈ రోడ్డు వేశాను, పలానా నియోజకవర్గానికి ఈ డ్రైనేజీలు ఇచ్చాను, లేకపోతే పలానా నియోజకవర్గంలో ఇది ఇంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇంతమంది యువత పలానా ఐటీ కంపెనీల్లో నెలకు 1,00,000 రూపాయలు జీతం, నెలకు 50,000 జీతం, అది కాదు నెలకు 30,000 జీతంతో పలానా ఐటీ కంపెనీలో జాయిన్ అయ్యాడు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. ఏదన్నా ఉందన్న మంచి? ఏంటన్నా మంచి ఏంటన్నా? నువ్వు చేసిన మంచి ఏంటి? ఆ 30 రూపాయలు ముష్టి, అది మా డబ్బే. మా దగ్గర నువ్వు కరెంటు బిల్ రూపంలోనో, పెట్రోల్ బిల్ రూపంలోనో, లేకపోతే మా ఇళ్లలో మా అన్నదమ్ములు తాగే లెక్క రూపంలోనో తీసుకున్న డబ్బుల్నే 30 రూపాయలు మాకు మళ్ళీ తిరిగిస్తున్నావు. అదే మంచి అన్న? ఆ మంచికే మళ్ళీ నేను గెలిపించేస్తారా? నిజంగా ఆంధ్రాలో ఉన్న ప్రజలు అంత గొర్రెలు అనుకుంటున్నావు నువ్వు? ముందుకు వేస్తాం.
ఈరోజు ఈ చెప్పిన ఈ మాటలన్నీ కూడా గ్రామ స్థాయిలోకి తీసుకొని పోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నా. ఈ అబద్ధాలన్నీ గ్రామ స్థాయిలో కానీ తీసుకెళ్ళండి, ఎందుకంటే అన్న చెప్తే ఎవరో నమ్మట్లేదట. సో ఈ అబద్ధాలన్నీ మీరు కూడా ఆ మీటింగ్కి వచ్చిన గొర్రెలు ఎవరైతే ఉన్నారో ఆ గొర్రెలు కూడా తీసుకెళ్ళమంటున్నాడు ఆ అబద్ధాలని. గ్రామ స్థాయిలో మన సచివాలయ కన్వీనర్లు కానీ, మన గృహ సారథులు కానీ, వాలంటీర్లు కానీ, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు అంటే వీళ్ళందరూ కూడా వైసీపీ కార్యవర్గమే కదా, వైసీపీ క్యాడర్ అన్నట్టు చెప్తున్నాడు అన్న. అంటే వాలంటీర్లు కూడా వైసీపీ క్యాడర్లు వేసుకున్నాడు ఆయన, కానీ వాలంటీర్లకి ఇచ్చే జీతం మనం ఇస్తున్నాం. టీడీపీ వాళ్ళు కట్టిన పన్నుల్లో నుంచి, జనసేనలు కట్టిన పన్నుల్లో నుంచి, కాంగ్రెస్, సిపిఎం వాళ్ళు వీళ్ళందరూ కట్టిన పన్నుల్లో నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి మరి జీతం ఇస్తున్నట్టే కదా దీని అర్థం. అన్న చూడండి ఫ్లోలో ఒప్పేసుకున్నాడు వాలంటీర్లు అందరూ మా కార్యకర్తలేని. ఇంతమందిని పెట్టుకున్నాడు ఎందుకన్నా? నిజంగా వైనాట్ 175 అనేవాడు ఇంతమందిని ఎందుకు పెట్టుకుంటున్నాడు? ఎందుకు ఇంత భయపడుతున్నాడు? ఎందుకు ఇంత గజగజ వణుకుపోతున్నాడు? ఇన్ని లక్షల మందిని పెట్టుకున్నా సరే ఇంకా ఎందుకు భయపడుతున్నాడు? ఇంకా అందరికీ దండాలు ఎందుకు పడుతున్నాడు? గ్రామానికి చెప్పండి నేను ఎందుకు అంటున్నాడు? అర్థం కావట్లేదా? అన్న భయపడుతున్నాడు, చాలా భయపడుతున్నాడు. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి ఎందుకు అన్నిలా దండాలు పెట్టేస్తున్నాడు ఇప్పుడు? అది భయం కాదండి. ఇది 175 గెలిచేసి అన్న సింగిల్ సింహం అన్న. ఎందుకండి నేను తెలవ దండాలు వంగి దండాలు ఎందుకు పెడుతున్నాడు? ఎందుకు మీరు గ్రామాలు తిరగండి, వాలంటీర్లను ఉపయోగించుకోండి ఎందుకు చెప్తున్నాడు? అన్నకు అర్థమైపోయింది ఆయన ఓడిపోతున్నాడని. వైసీపీలో కొంతమంది అజ్ఞానులకి ఇంకా అర్థం కాలే. పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇక్కడికి రాలేకపోయినా, గ్రామ స్థాయిలోనే నిలిచిపోయినా ఆ ఎంపీటీసీలు అయితేనేమి, ఆ సర్పంచులు అయితేనేమి, గ్రామ స్థాయిలో ఉన్న ఆ ప్రతి క్యాడర్ అయితేనేమి. ఎంపీటీసీలు సర్పంచుల మీటింగ్కి రాలేదట అన్నయ్య చెప్తున్నాడు. ఎందుకంటే ఆ సర్పంచులకు ఇవ్వాల్సిన నిధులు అన్న లాగేశాడు. సర్పంచులు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధుల్ని అన్న దోచేశాడు. సర్పంచులు అందరూ బాయ్కట్ చేశారు వైసీపీని, ఎంపీటీసీలు అందరూ బాయ్కట్ చేశారు. ఎవరు వెళ్ళట్లేదు వీళ్ళ మీటింగ్లకి. పాపం ఇక్కడికి రాలేకపోయారు కదా, వాళ్ళకు కూడా దండం పెడుతున్నాడు. దండం పెట్టి పని చేయమంటే చేస్తారండి? ఈయన చేయాల్సిన నాశనం అంతా చేశాక, రాష్ట్రాన్ని పంచాయతీలను నాశనం చేశాక ఇప్పుడు దండాలు పెట్టి మళ్ళీ గెలిపించండి, ఇంకా సర్వనాశనం దుంపనాశనం చేస్తాను మిమ్మల్ని అని చెప్పి అడుగుతూ ఉంటే ఏపీలో ప్రజలు ఎవరైనా నమ్ముతారండి అన్నని? ఇంకా ఏమో ఎవడన్నా నమ్ముతున్నాడేమో నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకు 100కి 1 తప్ప అన్ననైతే ఇంకెవరు నమ్మట్లేదండి. పాపం అందుకే అన్నకి ఇన్ని కష్టాలు. ఉంటాను సార్.